ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अद्वितीयोऽध्यायः साङ्ख्ययोगः 19వ శ్లోకం। ययेनं वेत्ति हन्तारं यच्छैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते। ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకునేవాడు ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు ఈ ఇద్దరు అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. ఎవరైతే ఈ ఆత్మే శరీరం అని, ఈ శరీరమే అందరిని చంపుతుంది అని భావిస్తారో, అలాగే ఈ ఆత్మకు శరీరమునకు భేదం లేదు, శరీరముతో పాటు ఆత్మ కూడా చంపబడుతుంది అని భావిస్తారో వాళ్ళు అజ్ఞానులు, అవివేకులు. ఎందుకంటే ఇంతవరకు చెప్పినట్టు ఆత్మ శరీరం ఒకటి కాదు. ఆత్మ ఎవరిని చంపదు, తాను ఎవరి చేతిలోనూ చావదు. ఆత్మ ఒక సత్తు పదార్థము. ఆత్మకు రూపము, నామము, ఆకారము, కాలపరిమితి లేవు. శరీరము అసత్తు పదార్థం. శరీరమునకు ఒక ఆకారము, పేరు, కాలపరిమితి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి తాను వేరు, తన శరీరం వేరు అని భావించాలి. అలా కాకుండా చంపటం అనే ప్రక్రియలో నేను చంపుతున్నాను అని కానీ, నేను చంపబడుతున్నాను అని కానీ భావిస్తాడో అతనిలో ఆత్మజ్ఞానం లేనట్టే. అతడికి ఆత్మ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అనే అహంకారం అతనిలోని జ్ఞానాన్ని కప్పివేసి అన్నీ తానే చేస్తున్నాను అనే భ్రమను కలుగజేస్తుంది. ఆ భ్రమయే అవిద్య. ఆ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం దానంతట అదే కలుగుతుంది. చిన్న ఉదాహరణతో ఇది అర్థం అవుతుంది. ఒక లైట్ వెలుగుతూ ఉందనుకోండి, ఆ లైట్ వెలుగులో మనం మంచి మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు కూడా చేయవచ్చు. మనం చేసే పనులతో లైట్ నుంచి వచ్చే ప్రకాశానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ దాని పాటికి అది వెలుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ప్రతి శరీరంలోనూ వెలుగుతూ ఉంటుంది. ఈ శరీరము మనోబుద్ధి, అహంకారాలు, ఇంద్రియములతో చేసే ఏ పనికి దానికి సంబంధం లేదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది. అలాగే రాత్రి నేను బాగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు. అంటే నిద్రపోయింది శరీరమా? శరీరం కళ్ళు మూసుకుంటుంది అంతే. శరీరంలో ఉన్న మరొకడు సుఖంగా నిద్రపోయాడు, నిద్రలో ఆ సుఖం అనుభవించాడు. మరలా కళ్ళు తెరవగానే శరీరం లేచి కూర్చుంది. అలాగే సుబ్బారావు చనిపోయాడు అని అంటారు. ఎవడు ఎక్కడికి పోయాడు? సుబ్బారావు శరీరం చలనం లేకుండా మన ఎదురుగానే ఉంది. మరి పోయింది ఎవరు అని ప్రశ్నించుకుంటే అదే ఆత్మ అని అర్థమవుతుంది. కాబట్టి శరీరం వేరు, శరీరంలో ఉన్న ఆత్మ వేరు. ఆత్మ ఏ పని చేయదు, ఎవరిని చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. అదే ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునునికి చెప్పారు. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎన్నడూ పుట్టలేదు కాబట్టి చావలేదు, పుట్టుక లేదు కాబట్టి ఉండటం ఉండకపోవటం అంటూ కూడా లేదు. అంటే ఆత్మకు పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, చావు, ఈ 6 వికారములు ఏవీ లేవు.
ఈ శరీరం మరణించిన ఆత్మ మరణించదు. ఈ శ్లోకం చిన్న పదాల మార్పుతో యథాతథంగా కఠోపనిషత్తులో నుంచి తీసుకోబడింది. అర్జున, సత్ పదార్థము అయిన ఆత్మ ఏ కాలంలోనూ జన్మించలేదు, ఏ కాలంలోనూ మరణించలేదు. ఆత్మ ఒకప్పుడు ఉన్నది లేదు, అలా అని మరొకప్పుడు లేదు అన్నది లేదు. అంటే ఆత్మకు అస్తిత్వం లేదు, నాశనము లేదు. ఈ ఆత్మకు జనన మరణములు, వృద్ధి క్షయములు లేవు. ఈ ఆత్మస్వరూపానికి కాలం పరిమితి లేదు. ఈ కాలము స్పేస్ను ఆక్రమించదు. అంటే ఆత్మకు టైం ఎండ్, స్పేస్ నిమిత్తం లేదు. ఉన్న చోటనే ఉంటూ మార్పు చెందుతుందా అంటే అది లేదు. ఎన్నాళ్ళు ఉన్నా ఎటువంటి మార్పు లేకుండా ఉండేది ఈ ఆత్మ. శాశ్వతమైనది, ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. పురాణమైనది అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది. దీనికి పాతబడటం అంటూ లేదు. సనాతనమైనది, ఊహకు అందనిది. ఏ శరీరంలో ఆత్మ ఉంటుందో ఆ శరీరం మరణించినా అందులో ఉన్న ఆత్మ మరణించదు. ఆత్మ సనాతనమైనది. అది ఒకప్పుడు పుట్టలేదు కాబట్టి చావు అనే వికారము కూడా ఆత్మకు లేదు. ఈ శ్లోకంలో ఆత్మకు ఎటువంటి వికారము లేదు అని కృష్ణుడు చెప్పాడు. వికారములు అంటే మార్పులు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకు అయినా 6 వికారములు తప్పవు. ఉదాహరణకు మన శరీరాన్నే తీసుకుందాం. 1 తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం అంటే పుట్టటం. 2 ఉండటం. 3 పెరుగుదల. 4 అవయవాలు మార్పు చెందటం. 5 క్షీణించటం. 6 మరణించటం అనేవి శరీరమునకు కలిగే 6 విధములైన వికారములు అంటే మార్పులు. ఆ మార్పులు ఆత్మకు లేవు.